వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలోని ఇక్కడ దాదాపుగా 4వ సంవత్సరంలోకి వరుసగా టోర్నమెంట్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి దాదాపు 9 మండలాల నుంచి ఓడియాల క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ ప్రారంభించారు. ఈ 2 రోజులు జరుగుతున్న కార్యక్రమంలో దాదాపు 9 మండలాల నుంచి కేవలం ఈ ఉపాధ్యాయులు మాత్రమే వాళ్ళు ఒక ఆనవాయితీగా, ఎందుకంటే పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కూడా కొంచెం ఎంత మానసికంగా ఎంత ఒత్తిడిని కూడా అధిగమించి కొంచెం వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేసుకున్నటువంటి క్లాస్మేట్ క్లబ్ నుంచి ఏర్పాటు చేసుకున్నటువంటి వరుసగా ఈ టోర్నమెంట్స్ 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో ఇక్కడ మనకు ఆర్గనైజర్స్ కొందరు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలోనే మీరు ఈ టోర్నమెంట్ ని ఎట్లా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? అయితే క్రీడలు అనేటివి ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రత్యేక అంశాలు. అయితే మనకు ఎమ్మెల్యే స్పోర్ట్స్ ఉంటాయి, ఎంపీల స్పోర్ట్స్ ఉంటాయి, టెలిఫోన్ స్పోర్ట్స్ ఉంటాయి, పోలీస్ స్పోర్ట్స్ ఉంటాయి, తర్వాత ఆల్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ ఆర్ దేర్. బట్ మా టీచర్స్ డిపార్ట్మెంట్కే స్పోర్ట్స్ లేవు అనే ఉద్దేశంతో నేనే ప్రారంభించిన 99లో. తర్వాత మా క్లాస్మేట్ క్లబ్ అన్న రాఘవేందర్ అన్న ఆధ్వర్యంలో 4 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాం కనుక పిల్లలకు స్పోర్ట్స్ నేర్పించాల్సింది మేము. అందుకే మాకు స్పోర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మరి క్లాస్మేట్ క్లబ్ ఈ విధంగా తీసుకున్నందుకు రాఘవేందర్ అన్నకు పరిపూర్ణమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం. అన్న మాట్లాడతాడు. ఇప్పుడు కేవలం ఒక్క నియోజకవర్గానికి పరిమితం అయిపోయిన ఈ క్లాస్మేట్ క్లబ్ నుంచి దాదాపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్లే ఆలోచన, అంటే ఏదన్నా రాష్ట్ర గవర్నమెంట్ కి, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా విద్యాశాఖ మంత్రి గారికి మీరు ఏదైనా ప్రపోజల్ పెట్టే ఆలోచన ఉందా? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఇప్పుడు ఈ నియోజకవర్గానికి 9 మండలాల నుంచి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ క్లాస్మేట్ క్లబ్ నుంచి టోర్నమెంట్స్ ఎట్లా ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఏమైనా చేస్తున్నారా? గతంలో కల్వకుర్తికి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు కల్వకుర్తి డివిజన్ స్థాయిలో తలకొండపల్లి, మాడుగుల వివిధ 9 మండలాల దాకా చేరింది. మేము క్లాస్మేట్ల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయికి ఆల్రెడీ తీసుకుపోవడం జరిగింది. అవకాశం ఉంటే మరి ప్రభుత్వం సహకరిస్తే, కల్వకుర్తి వారంతా కూడా సహకరిస్తే రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటిగా కల్వకుర్తిలోనే నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గతంలో ఇంగ్లీష్ వొకాబులరీ టెస్ట్ పెట్టినాం స్టేట్ లెవెల్లో, పద్యాల పోటీ జిల్లా స్థాయిలో పెట్టినాము. అట్లాగే స్పోర్ట్స్ కు సంబంధించి కూడా రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలనేటానికి ఆలోచన ఉన్నది. దానికి అందరూ సహకరిస్తే, ముఖ్యంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి మొదటి పని ఏంటంటే అనుమతి ఇవ్వాలి, తర్వాత సహకరించాలి. ఈ 2 చేస్తే మేము ఏ కార్యక్రమాలనే చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియదు. కేవలం చాలా మంది సమాజంలో పాఠాలు చెప్పే పంతుల్లో అంటారు. జనరల్ గా మీరు వేరే ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనేది మీరు పాల్గొన్నారు, అంత యాక్టివ్ కూడా ఉండరు. కేవలం మీరు పాఠాలు చెప్పడమే కాకుండా ఇటు క్రికెట్, చెస్, క్యారమ్స్, ఈ గేమ్స్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం సార్ 2 అంశాలు. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనమంతా ఉత్సాహంగా ఉంటేనే మన విద్యార్థులు కూడా ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి మనం ఉత్సాహంగా ఉండాలంటే కొన్ని మన యొక్క సెలవులని త్యాగం చేసుకొని ఆ యొక్క వేరే పనులు పెట్టుకోకుండా క్రీడలకు మాత్రమే కేటాయించడం జరిగింది. అట్లాగే మనం ఇక్కడ తెలియనటువంటి విషయాలు ఎప్పుడైనా అప్డేట్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ పాఠశాలకు చేరాలంటే మనం సంవత్సరంకి ఒకసారన్నా మనం ఇట్లాంటి కార్యక్రమాలు పాల్గొనాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. క్లాస్మేట్ క్లబ్ నుంచి వరుసగా 4 సంవత్సరాల నుంచి కూడా మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. 5వ సంవత్సరానికి అడుగు పెట్టబోతున్న సందర్భంలో మిగతా జిల్లాల నుంచి మీలా ఎవరైనా ఏర్పాటు చేసుకుని ఇలా టోర్నమెంట్స్ పెట్టుకునే ఆలోచన చేస్తారా? మీ దృష్టికి వచ్చింది? కొంతమంది అయితే పక్క జిల్లాల వాళ్ళు అడగడం జరిగింది. దానికి మనం ఏం చేస్తా ఉన్నామంటే ముందు ఇక్కడికి రమ్మని చెప్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ ఉపాధ్యాయులు అన్ని సంఘాలు ఏ విధంగా అయితే సహకరిస్తా ఉన్నాయో అదే విధంగా అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవాలని మేము సూచించడం జరిగింది. మీరు చెప్పండి సార్, మీరు కూడా చాలా సీనియర్ గా ఉన్నారు. ఇక్కడ ఎట్లా చూస్తున్నారు ఈ స్పోర్ట్స్ ని? కొంచెం వరకన్నా కొంచెం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇలాంటి ముందుకు తీసుకెళ్తే సమాజంలో కూడా అందరూ ఇట్లాగే ఇదే దారిలో నడుస్తారనే ఒక ఆలోచన విధానం మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు. సమాజంలో క్రీడల పట్ల ఆసక్తి రాను తగ్గుతూ వస్తుంది సార్. మా బాల్యంలో ఆడుకున్నటువంటి క్రీడలు ఇలా లేవు. మానసిక ఉల్లాసం కోసం క్లాస్మేట్ క్లబ్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ 4 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతుందో అది అద్భుతంగా కొనసాగుతుంది. మేము కూడా అంటే నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు సార్. మా పాఠశాలలో మా దగ్గర ఉన్నటువంటి పిల్లలు కూడా కాస్తో కూస్తో అంటే పీటీలు లేకపోవడం భాషోపాధ్యాయులుగా మా వంతు కృషి కూడా చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కొంచెం మేనేజ్మెంట్ అంటే కొంచెం అక్కడక్కడ స్పోర్ట్స్ అంటే పీటీల ఇబ్బంది అయితే ఉంది. సో మీరు పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో చాలా మంది స్పోర్ట్స్ లో చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. అలాంటివి మీరు ఏమన్నా వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎందుకంటే మీరు స్పోర్ట్స్ లో ఇంత యాక్టివ్ ఉన్నప్పుడు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే భవిష్యత్తులో మరింత ముందుకెళ్లే ఆలోచన ఉంటుంది. పిల్లల పట్ల మీరు ఎట్లా చూపిస్తారు? మిగతా టీచర్స్ కి మీరు ఏం చెప్తారు? మామూలుగా నేను మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మా పాఠశాలకు వచ్చినటువంటి ఆహ్వానాలు, క్రీడలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు ఏదన్నా
పిల్లల్ని ఖచ్చితంగా తోలుకుపోయే బాధ్యత నేను తీసుకుంటాను సార్. నా పాఠశాలలో నేను పనిచేసే పాఠశాలలో ఆ బాధ్యత తీసుకుంటాం, భవిష్యత్తులో కూడా తీసుకుంటాం. మా ఇప్పుడు ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లో ఎట్లా ఉంటుంది సార్ అంటే సీనియర్ ఉపాధ్యాయులు ఉంటుంటారు, అత్యంత సీనియర్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న ఉపాధ్యాయులు మండల హెడ్ క్వార్టర్ చెప్తారు. కాబట్టి క్రీడల పట్ల ఆసక్తి కొంచెం తగ్గుతుందేమో అని అనిపిస్తుంది. విల్లండ మొదటి నుంచి క్రీడలకు నిలయమైనటువంటి మండల కేంద్రం సార్ అది. క్రికెట్ కానీ మిగతా క్రీడలు కానీ విల్లండ మండలంలో అద్భుతమైనటువంటి గేమ్స్ ఆడినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు సార్. కాబట్టి మా పిల్లలు కూడా ఉపాధ్యాయులుగా మేము, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు కావచ్చు, యువకులు కావచ్చు, వాళ్ళందరి సహకారం తీసుకొని పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి నెలకొల్పేందుకు మేము పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మరికొందరు ఉన్నారు, చెప్పండి సార్, మీరు సింపుల్ చెప్పండి, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు? వాస్తవంగా ఉపాధ్యాయుడు వాడు నిత్య విద్యార్థి. వాస్తవంగా ప్రాథమిక స్థాయిలో క్రీడలు నేర్పడానికి ప్రాథమిక స్థాయిలో ఒక ఉపాధ్యాయుడు క్రీడా ఉపాధ్యాయుడిగా వివరిస్తాడు, పాఠాలు చెప్పేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో ఆలోచన చేస్తే ప్రభుత్వం కూడా మొక్కవి వంగంది మానవి వంగదు అన్నట్టు వాస్తవంగా ప్రాథమిక స్థాయిలోనే ఒక వ్యాయామ ఉపాధ్యాయుని నియమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఆ క్రీడలు అనేది ఒక క్రీడా స్ఫూర్తిని, తర్వాత అందరి మధ్యలో స్నేహభావాన్ని పెంపొందిస్తాయి. కాబట్టి మొట్టమొదటిసారిగా ఇక్కడ క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలు నిర్వహిస్తున్నటువంటిది ఈ డివిజన్ కు బాకడం. మొత్తం అంటే కల్వకుర్తి పరిధిలో ఉన్నటువంటి 9 మండలాల ఉపాధ్యాయులు ఈ స్నేహపూర్వకంగా ఈ వివిధ క్రీడాంశాల్లో పాల్గొనడం వల్ల మా మధ్యలో స్నేహభావం ఏర్పడమే కాకుండా క్రీడల్లో మేము కూడా రాణిస్తామనేటువంటి నిత్య విద్యార్థిగా ఇక్కడ నేర్చుకొని పోయి మళ్ళీ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు చెప్పడానికి మాలో ఉత్సాహం పెంపొందించుకోవడానికి కూడా ఈ అంశం ఎంతో ఉపయోగపడతా ఉంది. నిర్వాహకులకు కానీ క్లాస్మేట్ క్లబ్ కానీ పాల్గొంటున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా స్నేహభావంతో, సంఘాలకు సంబంధం లేదు, ప్రాంతాలకు సంబంధం లేదు, మేమంతా ఎవరు గెలిచినా కూడా సంతోషంగా ఈ 2 రోజులు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది ఉపాధ్యాయుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి కానీ ఇదే స్ఫూర్తితో మేము పాఠశాలలో పనిచేయడానికి కూడా పనికొస్తాయనేది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. సార్ మీరు చెప్పండి, సమాజంలో మీరు చాలా ఒక పొలిటీషియన్ చూస్తుంటారు, చాలా రకరకాలుగా చూస్తూ ఉంటారు, ఎట్లా చూస్తారు సార్ టీచర్లు తీసుకున్న ఈ ఆలోచన విధానం భవిష్యత్ తరాలకి ఎట్లా ఉంటుంది? టీచర్స్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే టీచర్స్ల ద్వారానే ఈరోజు మేము విద్యార్థులం ఈ స్థాయికి చదువులో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ఆటల్లో కావచ్చు, మన టీచర్ల ద్వారా జరుగుతుంది. మా తాను ముఖ్యంగా మేము చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు మాకు 3 టీచర్లు, మన్సూర్ అలీ ఖాన్ సారు, పిటి కల్వకుర్తి, ఎన్ఎం రుక్మంగల్ రెడ్డి సారు టీచర్ తెలుగు, తర్వాత ఎంఏ రజాక్ అని పోషమా సార్, వాళ్ళ 3 ఆదర్శంగా మమ్మలను ఈ స్థాయికి స్పోర్ట్స్ లో రాష్ట్ర స్థాయికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ ప్రోత్సాహంతో ఈ రోజు మేము 48, 58, 59 ఏళ్ళకి వచ్చినా మేము చాలా పటిష్టంగా ఉన్నాం. కాబట్టి ఈ రోజు నేను టీచర్స్ చెప్పేది ఏంటంటే, మీరు డైలీ మీ స్కూల్లో మీ విద్యార్థులకు స్పోర్ట్స్ ఆడిస్తే మీకు వాళ్ళకు స్నేహభావం పెరుగుతుంది. అప్పుడు విద్యార్థులు కూడా చెడుదారులకు పోలేరు. సార్లకు వాళ్ళకు దోస్తాను ఉంటుంది, మా సార్ అనేది చదువుకోగలుగుతారు, సార్ ఇంటికి పోగలుగుతారు, ట్యూషన్ చెప్పించుకోగలుగుతారు. కాబట్టి నాది చిన్న సూచన ఉపాధ్యాయులకు, మీరు కూడా మీ స్కూల్ టైం అయిపోయినాక 1 గంట, గంటన్నర విద్యార్థులకు గ్రౌండ్ లో టైం ఇవ్వాలనేది నేను ఒక స్పోర్ట్స్ మెన్ గా కోరుతున్నా. అదేవిధంగా మా వెల్దండ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో ఉత్సాహమైన కార్యక్రమాలకు మా క్లబ్ రిక్రియేషన్ క్లబ్ సహకరిస్తుంది. స్పోర్ట్స్ మెన్లకు కానీ ఇంకే విధమైన ఆరోగ్యమైన సమస్యలకు కానీ ఏ కార్యక్రమం మా వెల్దండ రిక్రియేషన్ క్లబ్ ముందుంటుంది. ఈ రోజు ఈ కార్యక్రమం టీచర్స్ పెట్టిరని చెప్పడంతో మా వెల్దండ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో వీరికి మేము మా చేతనంత సహకారం అందించాము. ఇంకా ముందు ముందు టీచర్సే కానీ విద్యార్థులే కానీ రోజులు ఎవరైనా సరే కార్యక్రమాలు చేస్తే మా వెల్దండ రిక్రియేషన్ క్లబ్ ముందుంటుందని మా క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మా జనరల్ సెక్రటరీ శివ, తర్వాత ఉపాధ్యక్షుడు పూరి రమేష్ గారు, వీళ్ళందరి స్వతంతో అదే విధంగా మా క్లబ్ సభ్యులు 105 మంది సభ్యులను వాళ్ళందరి సహాయ సహకారాలతోటి మేము సహకారం అందిస్తాం. స్పోర్ట్స్ మెన్స్ కానీ ఇంకెవరికైనా కానీ మేము ముందుంటామని నేను తెలియజేస్తున్నాం. మరికొందరు ఉన్నారు, మీరు చెప్పండి సార్, ఈ స్పోర్ట్స్ ఎట్లా చూస్తారు సార్? స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ యువతరానికి స్పోర్ట్స్ అనేది, యువతరం కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా స్పోర్ట్స్ ఆడితే ఏంటంటే ఒక ఫిజిక్ తయారవుతాయి మనుషులు. ఫిజిక్ కోసం కనీసం ఆ ఫిజిక్ మెయింటైన్ చేయడం కన్నా క్రికెట్లో ఆడడం చాలా ముఖ్యం. క్రికెట్ కానీ ఇలాంటి గ్రౌండ్ గేమ్స్ ఎలా ఉన్నా ఆడాలి. మేము వెల్దండ క్రికెట్ క్లబ్ అధ్యక్షుని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నా పేరు. మేము అదే ఈరోజు క్రికెట్ ఉంది వెల్దండ టీం వాళ్ళు అంటే మేము ఆ టీషర్ట్ స్పాన్సర్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేద్దామని వచ్చినాము. మేము
మా వెల్లండ క్లబ్ నుంచి ఏ స్పాన్సర్ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా కార్యక్రమాలు ఉన్నా మేము ముందుండి ప్రతి దానికి అందరం ముందుండి పెద్దలు కానీ మేము కానీ ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తాం. ఇంకా ముందు కూడా ఇంకేమైనా కార్యక్రమాలు స్పోర్ట్స్ కానీ ఇంకా సేవా కార్యక్రమాలు కానీ ఏమున్నా మేము ముందుండి చేసుకుంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. మొత్తానికి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న టీచర్స్ టోర్నమెంట్స్ ని ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలో 9 మండలాల నుంచి దాదాపుగా క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా 4 సంవత్సరాల నుంచి వరుసగా వాళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. సో ఇది అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు టోర్నమెంట్స్ అంటే కేవలం పిల్లలు యువత మాత్రమే ఆడుకునే రోజుల్లో ప్రభుత్వ టీచర్స్ అంటే దాదాపుగా 45-50 అబవ్ ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఒక టోర్నమెంట్స్ ఏర్పాటు చేసుకొని ఇయర్ లో ఒక 2 డేస్ హాలిడేస్ ఉన్న రోజులో ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకొని 9 మండలాల నుంచి కూడా విజయవంతంగా ముందుకు వెళ్తున్న తరుణంలో క్రికెట్ కాకుండా ఇక్కడ చెస్ ఉంది, క్యారమ్ బోర్డు ఉంది, షటిల్స్ ఉన్నాయి. సో 4 గేమ్లను కూడా వాళ్ళు ఎంచుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తూ భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరాలకు కూడా వచ్చే వాళ్ళకు కూడా మిగతా జిల్లాలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు ఎంతో ధీమాగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ కల్వకుర్తి గ్రౌండ్ నుంచి చూస్తూనే ఉండండి మీటింగ్ లో సార్. నా పేరు రఘురామ్ సార్. ఇక్కడ ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సభ్యుల్ని. సో కల్వకుర్తి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి కేవలం తరగతి గది బోధనే కాకుండా ఉపాధ్యాయుల్లో కూడా క్రీడా స్ఫూర్తిని పెంపొందించి క్రీడా అంశాల పట్ల అవగాహన కల్పించి వాటిని తమ స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థులకు చేరేలాగా అంటే కొన్ని లక్ష్యాలతో తీసుకొని ఈ ఈవెంట్ను ఆర్గనైజేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి క్లాస్మేట్ క్లబ్ నాగర్ కర్నూలు జిల్లా వారు గత 4 సంవత్సరాలుగా మా వెంట ఉంటూ మరి ఉపాధ్యాయులందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చి ఇక్కడ క్రీడలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. సో మొదటి సంవత్సరం మేము ప్రారంభించినప్పుడు కేవలం క్రికెట్ తో స్టార్ట్ చేశాము. ఆ క్రికెట్ తో స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు అయినా కూడా ఒక మంచి ఉపాధ్యాయులందరిలో కూడా అందరం ఒక యూనిటీ, అందరం ఒక ప్లాట్ఫామ్ లో కలిసాము, అందరం ఆత్మీయంగా కలుసుకున్నామనే ఒక భావన ఏర్పడడంతో క్రమక్రమంగా దీనికి స్పందన పెరిగింది. ఉపాధ్యాయులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొదటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒక్కొక్క జట్టులో మరి విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది. సో ఏది ఏమైనా కూడా ఇక్కడ దాదాపు మరి అక్కడ మండల స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, తర్వాత ఉపాధ్యాయ పెద్దలు కావచ్చు, చాలా మంది అక్కడ ఉన్నటువంటి మా మండల టీం అనే ఉద్దేశంతో స్పాన్సర్ చేయడం, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం, అన్ని రకాల వసతులు సమకూర్చి ఒక మా జట్టు గెలవాలనే ఉద్దేశంతో అందరూ కూడా అన్ని మండలాల వాళ్ళు ఇక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క వేదికపైకి రావడం, అందరూ ఉపాధ్యాయులు ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా కల్వకుర్తి లోకల్ ఛానల్ మీడియా వారికి మా క్రీడాకారులందరి తరఫున ధన్యవాదాలు. ఇక్కడ క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి క్రికెట్, చెస్, క్యారమ్స్, షటిల్ టోర్నమెంట్ ను క్లాస్మేట్ క్లబ్ వారు నిర్వహించడం చాలా అభినందనీయం. మేము ఒంగూరు మండలం తరఫునంగా ప్రతి క్రీడలో పాల్గొంటున్నాము. అదేవిధంగా ఒంగూరు మండలము మొదటి సీజన్ లో మరియు 2వ సీజన్ లో కప్పు కొట్టడం జరిగింది. మేము విజేతలుగా నిలవడం జరిగింది. అదే 3వ సీజన్ లో మేము రన్నర్ అప్ గా నిలవడం జరిగింది. అదేవిధంగా ఈ సీజన్ లో తలకొండపల్లి మరియు మాకు మ్యాచ్ జరుగుతుంది. మాకు గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా కప్ కొడతామని ధీమా ఒంగూరు మండలం వారికి ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా వారికి మరియు క్లాస్మేట్స్ వారికి ఒంగూరు మండలం తరఫునంగా, ఒంగూరు మండల టీం తరఫునంగా ధన్యవాదాలు.